హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అన్నమాట. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈరోజు మార్కెట్లో మనం అసలు ట్రైలింగ్ స్టాప్ లాస్ అని చెప్తూ ఉంటాం. కూడా చాలామంది కూడా అంటూ ఉంటారు, ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఫాలో అవ్వండి, మనం ఎక్కువగా ప్రాఫిట్స్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే నాకెందుకనో అంటే అఫ్కోర్స్ నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను ట్రైలింగ్ స్టాప్ లాస్ని వాడండి అని. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్ జరుగుతున్నప్పుడు స్పాట్ డెసిషనే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాం, ఏమని ఈ లెవెల్ ఉంటే ఇట్లా వెళ్ళండి అన్నట్టుగా చెప్పాం. ఒక్కోసారి అది డైవర్షన్ అనేటువంటిది జరగవచ్చు అనమాట. అది మనం అనుకున్న దానికంటే మరొక రకంగా వెళ్ళచ్చు. సో స్పాట్గా మనం తీసుకునే డెసిషన్ బేస్డ్గానే ట్రైలింగ్ స్టాప్ లాస్లను కూడా వాడితే మనకి ప్రాఫిట్స్ అనేటువంటిది బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఈరోజు జరిగినటువంటి చార్ట్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే ఎలా ఉండేది, పెట్టకపోతే ఎలా ఉంటుంది అనే దాన్ని మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇది ఈరోజు మనకి మార్నింగ్ సెషన్లో ఫామ్ అయినటువంటి క్యాండిల్. దీన్ని అబోవ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా సరే ఇట్లా కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు సహజంగా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడతారనమాట. సో ఇదేమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని పాయింట్స్ అనేటువంటివి ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు కాబట్టి ఇదేమవుతుంది, ఇట్లా వచ్చేసేసి ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ని హిట్ అవుతుంది. అంటే దాదాపుగా ఒక 90% ప్రాఫిట్ అనేటువంటిది ఇక్కడ కూడా మనం పోగొట్టుకున్నట్టే కదా లెక్క. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ వాడటం ద్వారా మనకి ప్రాఫిట్ అనేటువంటిది కొంత తక్కువ వచ్చింది. ఓకేనా? సరే, ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంట్రీ ఇట్లాంటి ఫామ్ ఏర్పడినప్పుడు ఇదే కదండి, ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. సహజంగా మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు తెలిసిపోతుంది. ఇప్పుడు 5 minutes దాంట్లో ఇక్కడ దీన్ని బులిష్ క్యాండిల్ వేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నా. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. సో ఈ ఎంట్రీ ఏమైంది, మంచిగా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సహజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ లాస్ని తీసుకెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత మరలా ఇదేమవుతుంది, పైకి వెళ్ళేసింది, ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో మరలా ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది మెయింటైన్ చేస్తారు. అంటే ఈ స్టాప్ లాస్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అంటే మనకు ఓవరాల్గా ఎంట్రీ ప్రైస్ దగ్గర నుంచి ఇదంతా కూడా మంచి ప్రాఫిట్ని మనం తెచ్చుకుందాం. చూడండి, ఇదంతా కూడా మంచి ప్రాఫిటే కదా, రెడ్ క్యాండిల్తో ఇస్తున్నటువంటిది. సో మంచి ప్రాఫిటే. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ వాడటం ద్వారా ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడటం ద్వారా ప్రాఫిట్ అనేటువంటిది కొంచెం తక్కువే తీసుకున్నాం. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇది ఎంట్రీ పెట్టేసి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడటం వలన ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. సరే, మన స్పాట్ డెసిషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను ఇప్పుడు ఎందుకు అన్నానో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పబోయేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఎంట్రీ అయ్యాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఒక 5-10 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటాంగా. ఈ స్టాప్ లాస్ని వచ్చి ఏదైనా సరే హిట్ చేసిందా, ఎక్కడెక్కడైనా హిట్ చేయలేదు. హిట్ చేసిందా, చేయలేదు. సో ఇది ఒక కండిషన్. అంటే మనకు సహజంగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందని ముందే మనం గీసుకోవాలన్నమాట. సో ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం ఏం చేస్తాము, స్క్వేర్ ఆఫ్ చేస్తాం, ప్రాఫిట్ని బుక్ చేస్తాం. ప్రాఫిట్ని బుక్ చేసి మరలా ఈ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినటువంటి కండిషన్ నెంబర్ 1, ఈ రెసిస్టెన్స్ని మీరు కావాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, చూసుకోండి. నీ ఇన్సైడ్ బార్ వేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనం కిందకు వస్తాం. ఇది కూడా మనం ప్రాఫిట్ కానీ తీసుకుంటాం. సో ఇక్కడ స్పాట్ డెసిషన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 తర్వాత ఇంకో దానికి వెళ్దాం. మీరు ఇక్కడే ఎంట్రీ తీసుకున్నారు, మీరు అసలు ఈ లెవెల్ దాకా పెట్టుకున్నారనుకోండి. వన్స్ ఆ లెవెల్కి వెళ్ళలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ వెళ్ళి ఆ లెవెల్ని హిట్ చేసింది కదా. సో మనం ఒకసారి ట్రేడ్ అనేది తీసుకుంటే బ్రోకరేజ్ కలిసి వస్తుంది, అలాగే ప్రాఫిట్ అనేటువంటిది ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఈ లెవెల్ తర్వాత మరొకటి ఏదన్నా సరే లెవెల్ ఉందేమో, అక్కడ ఏం జరుగుతుందేమో మనం కనుక బాగా ఆలోచన కనుక చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది దొరుకుతుంది. అవునా? ఇది ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది, ఇది సెకండ్ ఎంట్రీ అయిపోయింది. మీరు అనొచ్చు అయిపోయిన చార్ట్‌నే కదా మీరు అనాలిసిస్ చేస్తుందని. అయ్యా ఆ విధంగా ఆలోచించకండి. నేను అంటుంది ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని వాడటానికి స్పాట్ డెసిషన్ అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంటు అనే దాని గురించి చెప్తున్నాను అంతే. అంతకంటే ఇంకోటి కాదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఈ లెవెల్ దాకా మళ్ళీ వెళ్తుంది కదా. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వేసి ఇంకొన్ని వెయిట్ చేస్తాము. లేదంటే టైం దాదాపుగా 2:30 ప్రాంతానికి వచ్చింది, 3ంటికి వచ్చింది అనుకోండి. ఇక్కడ దాకా 3ంటి దాకా వెయిట్ చేశారనుకోండి ఇక్కడ దాకా. సో మనకేమవుతుంది, ప్రాఫిట్ అనేటువంటిది బుక్ చేసుకుంటాం. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేటువంటి దానికి అన్ని వేళలా పనికిరాదనమాట. అన్ని వేళలా ఒక్కోసారి మన యొక్క కండిషన్స్ రాంగ్ అయ్యి మనం ఎక్కువ ప్రాఫిట్ అనేటువంటిది చాలా తక్కువ తీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ సహజంగా ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్లు తీసుకొని కూడా మళ్ళీ బులిష్ మార్కెట్ అనుకోండి వెళ్ళిపోతాడు పైకి. సో అప్పుడు ఈ కొద్ది కోసం ఇంతగా వచ్చిన ర్యాలీని, ఈ ర్యాలీ మొత్తాన్ని మనం ఫెయిల్ అయిపోయినట్టే కదా లెక్క. సో ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ మూడో అవకాశం కూడా వచ్చింది. ఈ బేస్తో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ని చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేసి స్పాట్ డెసిషన్ కనుక తీసుకుంటే మనం కొంచెం ప్రాఫిట్ అనేటువంటిది ఎక్కువ తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.